హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మళ్ళీ సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇది ఈ సంవత్సరంలో ఇది 5వ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వేకెన్సీ అదేవిధంగా డీటెయిల్స్ అనేది క్లారిటీగా నేను లాస్ట్ వరకు చెప్పడం జరుగుతుంది. అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది కూడా క్లారిటీగా నేను చెప్తాను. అదేవిధంగా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తాను. ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అదేవిధంగా అయితే ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ ఎయిర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండింగ్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ అండి. చూసుకోవచ్చు ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ అండి, సికింద్రాబాద్. మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అనేది దీంట్లో ఉండడం జరిగింది. ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులు అనేది ఒకటి ఉండడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట అండి, బోయినపల్లి పోస్ట్. దీంట్లో కూడా ఎంటీఎస్ వేకెన్సీస్ అనేది 6 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా. ఇక్కడ చూసుకుంటే హెచ్క్యూ వెస్టర్న్ ఎయిర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్ యూనిట్ ఎయిర్ ఫోర్స్ అండి. వీటి నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండి వేకెన్సీ. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అని క్లారిటీ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి పీడిఎఫ్ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము మిగతా వివరాల్లో వెళ్తే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి 18 నుంచి 20 సంవత్సరాలకు జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వాళ్ళ సర్వీస్ని బట్టి అప్ టు 6 months వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకోగలరు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు జనరల్ పోస్టులకు మీరు అప్లై చేసుకుంటే మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదండి. ఇక్కడ మీరు గమనించగలరు. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ స్టూపేడ్ స్టోర్ అండి. అయితే దీనికి డిగ్రీ పాస్ అయ్యి, అదేవిధంగా మీరు స్టోర్ హ్యాండిలింగ్ అండ్ కీప్ అకౌంటింగ్లో మీరు నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేకపోయినా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ చూసుకుంటే 35 words per minute ఇంగ్లీష్, అదేవిధంగా 30 words per minute హిందీ అనేది మీరు టైప్ చేయగలగాలండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కుక్ అండి. 10th class పాస్తో పాటు డిప్లొమా ఇన్ క్యాంటీన్లో 1 year ఎక్స్పీరియన్స్ అనేది ట్రేడ్ అనేది కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కార్పెంటర్ అండి. 10th classతో పాటు ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడ్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ ఆర్ హెవీ వెహికల్ లైసెన్స్ అనేది మీకు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మోటార్ మెకానిజం మీద మీకు నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. విధంగా అట్లీస్ట్ 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోగలరండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫైర్ మ్యాన్ అండి. అయితే 10th class పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫైర్ ఫైటింగ్లో మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చండి. అదే ఇక్కడ ఫిజికల్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే హైట్ అనేది 165 centimeter అడగడం జరిగింది. ఇంకా ఎస్టీ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 162.5 centimeter సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నార్మల్ అనేది 81.5 centimeter ఉండాలి. చెస్ట్ అదే ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 centimeter అనేది ఎక్స్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వెయిట్ అనేది 50 kgs ఉండాలి మినిమం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 63.5 kgs ఉన్న ఒక మ్యాన్ని మీరు 183 meters అనేది మీరు క్యారీ చేయగలగాలండి. అది కూడా 96 secondsలో మీరు క్యారీ చేయగలగాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 2.7 meters అనేది లాంగ్ జంప్ అనేది చేయగలగాలండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 3 meters అనేది వర్టికల్ రూప్ క్లాంపింగ్ అనేది మీరు చేయగలగాలి. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ అండి. ఇక్కడ 10th class పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఏదైనా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోయినా అప్లై చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు అన్ని ఎలిజిబులా లేదా అని చూసి మీకు అడ్మిట్ కార్డులు అనేది పంపించడం జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే ఎల్డీసీ వాళ్ళకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంటీఎస్ వాళ్ళకైతే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్,
న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆల్ అదర్ పోస్టులకు అనేది ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, అదేవిధంగా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అయితే ఇలా చేయాలనేది కూడా మీకు క్లారిటీగా ఒక వీడియో చేసి పెడతానండి. అయితే లాస్ట్ డేట్ అనే విషయానికి ఇక్కడ వస్తే మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 30 రోజుల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే 30 రోజుల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే అప్రాక్సిమేట్లీ అనేది ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 30న ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లోకి రావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి 30 రోజుల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇది నోటిఫికేషన్ రాగానే నేను ఎలా అప్లై చేయాలనేది కూడా క్లారిటీగా నేను ఒక వీడియో చేసి పెడతానండి. అయితే వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.